వస్త్ర ప్రదర్శనను ఎంపీ కవిత ప్రారంభించారు. సంగం ద వింగ్ జర్నీని పేరుతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చేనేత కార్మికుల ప్రతిభను, నైపుణ్యతను వెలికితీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని ఎంపీ కవిత అన్నారు. సారీ ఎగ్జిబిషన్లో పోచంపల్లి, మంగళగిరి, ఇక్కత్, కలంకారీ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా పాల్గొన్నారు. ఇవాళ భారతదేశం మొత్తంగా కూడా చాలా అద్భుతమైనటువంటి చేనేత పరిశ్రమలు మన దగ్గర ఉన్నాయి. చాలా మంది చేనేత కళాకారులు ఉన్నారు. కానీ ఆ కళకు ఆదరణ లేక, ఆ కళకు పరిపూర్ణమైనటువంటి మద్దతు ప్రభుత్వాల నుండి లేక చాలా కుటుంబాలు అంతరించిపోతూ ఉన్నాయి. ఒక పక్క చీరలు కావచ్చు, ఇంకొక పక్క కార్పెట్స్ కావచ్చు. మన భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అయ్యి చాలా పెద్ద ఎత్తున మన భారతదేశానికి పేరు తెచ్చినటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం ఒకటో రెండో కుటుంబాలు మాత్రం చాలా మంచి మంచి వీవర్స్గా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దాదాపు 5% కూడా భారతదేశం యొక్క మొత్తం జీడిపి మన వీవర్స్ ద్వారా మనకు వస్తుంది. కానీ 5% ఇన్కమ్ వచ్చినా మనం కనీసం 1% కూడా వాళ్ళ మీద స్పెండ్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని ఈ చేనేత కార్మికులను కానీ, హ్యాండ్లూమ్స్ అయినా, పవర్ లూమ్స్ అయినా మొత్తం టెక్స్టైల్ సెక్టర్ని రక్షించడానికి రావాలి. చేనేత రంగానికి ఇప్పుడు చాలా సపోర్ట్ అవసరం. ఎందుకంటే చాలా నైరాశ్యంలో ఉన్నటువంటి రంగం అది. చేనేత కార్మికులు ఎందరో చాలా కష్టనష్టాలను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో వారికి ప్రోత్సాహకంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని హ్యాండ్లూమ్స్ మీద, అంటే చేనేత మీద దృష్టి సారిస్తూ నిర్వహించడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి రజని సజీవ నిదర్శనం అని చెప్పి నేను భావిస్తూ, తన్ని నేను అభినందిస్తూ, ఇటువంటి ఒక చక్కటి సామాజిక అంశానికి తన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని తను తెలుపుతున్న నేపథ్యంలో తనకి ప్రత్యేకించిన అభినందన నేను తెలియజేసుకుంటున్నాను. లగ్జరీ స్మార్ట్ ఫోన్